క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. అయితే దీనికంటే ముందు సర్క్యులేట్ అయిన న్యూస్ ఏంటంటే క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోలేరు, ఎందుకంటే యూట్యూబ్ క్రాష్ అయిపోతుంది. సో యూట్యూబ్ తనని బ్యాన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ క్రియేటర్ శివం మలిక్ 14.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తను కూడా రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోలేరు, యూట్యూబ్ తనని బ్యాన్ చేసింది అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశారు. అయితే ఇదంతా రాంగ్, ఇదంతా ఫేక్ రూమర్స్ అని చెప్పేసి ఆగస్ట్ 21న రొనాల్డో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఇన్ఫాక్ట్ యూట్యూబ్ లో రొనాల్డో క్రియేట్ చేసిన రికార్డ్ ని చూసి యూట్యూబ్ ది గోట్ అని ట్వీట్ కూడా చేసింది. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ కి వస్తే హూ ఇస్ బెటర్ అని ఉన్న thumbnail కి ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మనం క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకుందాం. రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది July 8, 2024, బట్ అప్లోడ్ చేసింది August 21. అయితే దీనికంటే ముందు రొనాల్డో ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఫ్యాన్స్ అందరికీ మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ నేమ్ అక్కడ చెప్పారు. సో చెప్పిన వెంటనే వరుసగా 19 వీడియోస్ అప్లోడ్ చేశారు. అండ్ దాంట్లో 7 వీడియోస్ షార్ట్స్ అయితే 12 వీడియోస్ రెగ్యులర్ నార్మల్ ఫుల్ లెంత్ వీడియోస్, అవి లెస్ దెన్ 3 minutes ఉన్నాయి. అండ్ రిలీజ్ చేసిన ప్రతి వీడియోస్ అన్ని మిలియన్స్ లో దాటిపోయినాయి. అండ్ తను యూట్యూబ్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే 22 minutes లో 100K సబ్స్క్రైబర్స్, 90 minutes లో 1 million సబ్స్క్రైబర్స్, 4 hours లో 5 million సబ్స్క్రైబర్స్, అండ్ లెస్ దెన్ 12 hours లో 10 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ నాకు తెలిసి యూట్యూబ్ లో ఇంకా ఈ రికార్డ్ ని కొట్టే వాళ్ళు ఇంకా ఎవరు లేరు. కొన్ని ఇయర్స్ వరకు ఈ రికార్డ్ ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఇన్ కేస్ మీకు ఎవరైనా టచ్ చేస్తారనిపిస్తే వాళ్ళ నేమ్ ని కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి రొనాల్డోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ కి వస్తే క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. అండ్ యూట్యూబ్ లో నంబర్ 1 యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ పని అయిపోయింది. తన కెరియర్ కథం. తనతో పాటు మిగిలిన యూట్యూబర్స్ కూడా ఇంకా బ్యాగులు చదువుకోవాలని చెప్పేసి కామెంట్స్, రూమర్స్ అవన్నీ చాలా వస్తున్నాయి. బట్ ఇంకొంతమంది అయితే క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ మిస్టర్ బీస్ట్ అని, రొనాల్డో ఈజీగా మిస్టర్ బీస్ట్ ని బీట్ చేసేస్తాడు అండ్ తనే నంబర్ 1, ఇంకా బీస్ట్ పని అయిపోయింది అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు, రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మిస్టర్ బీస్ట్ గురించి మాట్లాడుకుంటే తన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది Feb 20, 2012 అండ్ అప్పుడు తన ఏజ్ 13 years. అండ్ తనకి 10 million సబ్స్క్రైబర్స్ రావడానికి 132 days పట్టింది. అండ్ తన రియల్ నేమ్ జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్. అండ్ ప్రెసెంట్ తనకి 311 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ నేను కంప్లీట్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను, అసలు కంపారిజన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మిస్టర్ బీస్ట్ కి 311 million సబ్స్క్రైబర్స్ రావడానికి 12 years పట్టింది. బట్ రొనాల్డోకి అంత టైం అస్సలు పట్టదు, తొందరలోనే ఆ నంబర్ ని కూడా క్రాస్ చేస్తారు. అండ్ ఇక్కడ రొనాల్డో ఇస్ అ సెలబ్రిటీ. సో ఈ రేంజ్ రికార్డ్స్ తనకి చాలా మామూలు విషయం, అది కూడా యూట్యూబ్ లో. సో ఇప్పుడు రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, ఇప్పుడు బీస్ట్ పక్కకి వెళ్ళిపోతాడు, రొనాల్డోనే నంబర్ 1 చెప్పి అంటున్నారు. ఆబ్వియస్ తను నంబర్ 1 ఉంటారు. అండ్ ఈజీగా చాలా తక్కువ రోజుల్లోనే 311 million సబ్స్క్రైబర్స్ దాటేసి నంబర్ 1 గా కూడా తనే ఉంటారు. సో ఇప్పుడు సిఆర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు, మిగతా యూట్యూబర్ సంగతి అయిపోయింది, ఇంకా వాళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు సిఆర్ కి ఉన్న పాపులారిటీ ఫాలోయింగ్ తనదే. అండ్ మిగతా యూట్యూబర్స్ ఎవరైతే ఎప్పటి నుండో వీడియోలు చేస్తూ వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ వాళ్ళవి. సో ఇక్కడ యూట్యూబ్ లో వచ్చాడు కాబట్టి వాళ్ళది వేరు వీళ్ళది వేరు అని చెప్పి కంపారిజన్స్ అవసరం లేదు. ఎవరిది వాళ్ళదే, ఎవరిది ఓన్ ఐడెంటిటీ వాళ్ళది ఉంది కాబట్టి ఎవరికి ఎలాంటి వరీస్ లేవు. సో అన్నెసెసరీగా కొంతమంది కామెంట్స్ చేయడము అవి ఇవి చాలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో క్రియేట్ చేసిన ఇంకో రికార్డ్ ఏంటంటే, జనరల్ గా ఎవరైనా యూట్యూబర్ 100K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తే వాళ్ళకి సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. సో వాళ్ళు అది వాళ్ళ దగ్గరికి రావడానికి చేయాల్సింది ఏంటి, వాళ్ళు ఒక సైట్ లో అప్లై చేసుకోవాలి, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తే యూట్యూబ్ నుంచి వాళ్ళకి సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. సో తర్వాత మెల్లిగా 1 million వస్తే గోల్డ్ ప్లే బటన్ డైరెక్ట్ వచ్చేస్తుంది. అలాగే 10 million వస్తే డైమండ్ ప్లే బటన్ అది కూడా వచ్చేస్తుంది. అండ్ అది ఎప్పుడు 100K అప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే 2 weeks లోపు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ రొనాల్డోకి ఒక్క రోజులోనే అంటే లెస్ దెన్ 12 hours లోనే 100K, 1 million, 10 millions అంటే సిల్వర్ ప్లే బటన్, గోల్డెన్ ప్లే బటన్, డైమండ్ ప్లే బటన్ ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. అండ్ దాంట్లో డైరెక్ట్ గోల్డెన్ ప్లే బటన్ తన ఇంటికి వచ్చేసింది, అది కూడా సేమ్ డే, కొన్ని అవర్స్ లోనే తన దగ్గరకు వచ్చేసింది. అండ్ అలాంటి రికార్డ్ ఎవరు ఇంకా బ్రేక్ చేయలేరు. మిగతా వాళ్ళందరికీ 1 week, 2 weeks అనే ఇంత టైం పడుతుంటే తనకి విత్ ఇన్ అవర్స్ లోనే తన ఇంటికి డెలివరీ అయిపోయింది. ఆ వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ తన పర్సనల్ లైఫ్ రిలేటెడ్ వీడియోస్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఇవి బ్రేక్ చేసినవి చాలా తక్కువ రికార్డ్స్, ఇంకా ముందు చాలా రికార్డ్స్ ఉన్నాయి నాకు తెలిసి యూట్యూబ్ లో, అవి కూడా తొందరగా బీట్ కూడా చేసేస్తారు. సో ఇప్పుడు రొనాల్డో బ్రేక్ చేసిన రికార్డ్స్ ని ఫ్యూచర్ లో ఎవరైనా సెలబ్రిటీ బ్రేక్ చేస్తారు, చేయగలరు అని మీకు నమ్మకం ఉంటే ఆ సెలబ్రిటీ నేమ్ ని కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియో కంప్లీట్ గా చూసాక అర్థమైంది కదా హూ ఇస్ బెటర్ అని. క్రిస్టియానో రొనాల్డో ఇస్ బెటర్ అండ్ ఈజ్ అ గోట్.
అండ్ మిస్టర్ బీస్ట్ ఈజ్ ఆల్సో బెటర్. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చారంటే ఎంత పట్టుదల ఉంటే ఈ స్టేజ్ వరకు వస్తారు. సో తన వరకు తను హీస్ బెస్ట్. సో వీళ్ళిద్దరికి కంపారిజన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.